జగ్గయ్యపేటలో 768 మంది పేదల సొంతింటి కల సాకారమైంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు టిడ్కో లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. ఈ శ్రీ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 768 మంది లబ్ధిదారుల్లో 144 మందికి ఇళ్లను పూర్తిగా ఉచితంగా అందించారు. మరో 642 మందిలో 237 మందికి రుణాలు మంజూరయ్యాయి. మిగిలిన లబ్ధిదారుల రుణ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో వర్షాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నాణ్యతలో రాజీ లేకుండా పనులు పూర్తి చేశామని నాయకులు చెప్పారు. వచ్చే జనవరి నాటికి అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మరొక ముఖ్య వ్యక్తి అత్యంత నాకు సన్నిహితులు మాజీ మంత్రివర్యులు కేడీసీ బ్యాంక్ చైర్మన్ గారైన నెట్టెం రఘురాం గారికి, అలాగే ఈ వేదిక మీద ఆశీస్సులైన ఎలాంటి వారికి, అటు టిట్కో ఏఈ గారికి, జేఈ గారికి, మన మున్సిపల్ కౌన్సిలర్స్కి, కుమార్ రాజా గారికి, వేదిక మీద ఆశీస్సులైన ప్రజలందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు లబ్ధిదారుల కంటే అందరికి ఇవ్వలేకపోయినా కొంతమందికి తాతయ్య గారు ఆ రోజు ఆగస్టు 15 నాడు కొంతమంది లబ్ధిదారులకు ఇస్తా అని చెప్పారు. వారు నిలబెట్టి మా మాట అంటే మాటే. ఎందుకంటే వారు ఎప్పుడైనా సరే వెనక ముందు ఆలోచించరు. వారికి కావాల్సిందల్లా ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పే కోరిక. మన జరిగిన ఎలక్షన్స్లో కూడా జగ్గయ్యపేట టౌన్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చాం. మన పట్ల ప్రజలు చాలామంది తెలుగుదేశం పార్టీకి ఓటేసి తాతయ్య గారు మంచి మెజార్టీ తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి చెప్తారు తాతయ్య గారు ఏమని, టిట్కో ఇళ్ళు ముందు మొత్తం పూర్తి చేసి వచ్చి అందించాలని చెప్పి. కానీ అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల దాన్ని అన్ని సాల్వ్ చేసుకుంటూ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. కొంతమంది లబ్ధిదారులకు ఇప్పుడు ఇస్తారు. అందరూ సంతోషంగా ఇప్పుడు ఇక్కడ చేసిన మహిళలందరికీ, నా సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. రాబోయే కాలంలో కూడా మీరు తెలుగుదేశం పార్టీకి అండగుండండి. తాతయ్య గారికి అండదండలకు ఉంటే ఈ 2027 కల్లా ఇంకా మంచి అభివృద్ధి చేస్తానని చెప్పి నా మనసారా కోరుకుంటూ ఆశిస్తున్నాను. అలాగే రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 31 వార్డులో గెలవాలని చెప్పి ఆశిస్తూ, తెలుగుదేశం పార్టీ అంటే తాతయ్య గారు రఘురాం గారి కలయికతో ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన నాకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ